వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ ప్లస్. అయితే నిన్న మార్కెట్స్ భారీగా పెరగడం మనం చూసాం. 359 పాయింట్స్ గెయిన్ అయ్యి సెన్సెక్స్ 25,842 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ 121 పాయింట్లు పెరిగి 7,843 దగ్గర క్లోజ్ అవ్వడం మనం చూసాం. అంటే ఒక లాస్ట్ నిన్న కాకుండా మొన్న వెడ్నెస్డే నష్టాల్లో క్లోజ్ అయినప్పటికీ కూడా నిన్న పాజిటివ్గా క్లోజ్ అవ్వడం ఒక గుడ్ న్యూస్ నిజంగా ఇన్వెస్టర్స్కి అండ్ ట్రేడర్స్కి. ఒక్క ఫార్మా సెక్టర్ తప్పితే సెక్టార్స్ వైజ్ మిగతా అన్ని సెక్టార్స్ కూడా బాగా పెర్ఫామ్ చేశాయి. బట్ ఒక్క ఫార్మా సెక్టర్ మాత్రం 42.85% తగ్గడం మనం చూసాం నిన్న. అండ్ ఇవాళ ఇంటర్నేషనల్ మార్కెట్స్ చూస్తే అన్ని మార్కెట్స్ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఒక్క నికాయ్ మాత్రం, కానీ SGX నిఫ్టీ మాత్రం 16 పాయింట్స్ తక్కువగా ట్రేడ్ అవుతుంది. మరి అఫెక్ట్ ఇవాళ మార్కెట్ మీద ఎలా ఉండే అవకాశం ఉంది, ఇవాళ మార్కెట్ని ప్రభావితం చేసే అంశాలు ఏంటో మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన స్టూడియోలో అనలిస్టులు ఉన్నారు. సందీప్ గారు మోతిలాల్ ఓస్వాల్ నుంచి అండ్ అనిల్ గారు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. అయితే ఇవాళ మార్కెట్స్ ఎలా ఉండే అవకాశం ఉందంటే ఏవి ప్రభావితం చేసే అవకాశం ఉందంటారు? ఇవాళ మార్కెట్ మోర్ ఓవర్ నిన్న అంటే వెనస్డే రోజు వచ్చే సెల్లింగ్ ప్రెషర్ అంతా నిన్న కవర్ అయిపోయిందండి. ఆల్మోస్ట్ వెనస్డే 100 పాయింట్స్ వరకు పడిన మార్కెట్ నిన్న షార్ట్ కవరింగ్ వచ్చేసి కవర్ అయిపోయింది. దాని మేజర్ ఎఫెక్ట్ అంటే ఫెడ్ మీటింగ్ తర్వాత వచ్చే అనాలిసిస్ బట్టి పాజిటివ్ సెంటిమెంట్స్ వచ్చాయి మార్కెట్లో. ఇవాళ మార్కెట్ మీరు అన్నట్టు SGX నిఫ్టీ ఫ్లాట్గా ఉంది, ఫ్లాట్ మైల్డ్లీ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. సో టెక్నికలీ చూస్తే 7700 రేంజ్లో బాగా సపోర్ట్ తీసుకుంది. అండ్ 7800 అబౌవ్ క్లోజ్ కావడం అనేది కొద్దిగా టెక్నికలీ మైల్డ్ బులిష్ సెన్స్ అండి మార్కెట్లో. 7850 రేంజ్లో కొద్దిగా 7880 రేంజ్లో కొద్దిగా రెసిస్టెన్స్ రావచ్చు. అది మాత్రం క్రాస్ చేస్తే 7900 ఈజీగా చూడొచ్చు అండి. మీరు అన్నట్టు ఫార్మా తప్పించి మేజర్ సెక్టర్స్ అన్నింటిలో నిన్న బయింగ్ చూసాం. సో అది చాలా బులిష్ సెన్స్ అండి. సో ఇవాళ కూడా కొద్దిగా రేంజ్ బౌండ్లో ఉండొచ్చు, బట్ ఎవ్రీ డిప్లో బయింగ్ రావచ్చు అండి డౌన్ సైడ్స్లో మార్కెట్. ఓకే, మన ఫస్ట్ కాల్ చూద్దాం. కిషోర్ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ కిషోర్ గారు. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి. నేను యాక్చువల్ గా 2.5 years బ్యాక్ 10TV షేర్స్ కొన్నానండి. తెలుగు 10TV షేర్స్ 5000 షేర్స్ కొన్నాను. ఏ ప్రైస్ లో కొన్నారు? దాన్ని సేల్ చేయడం ఎలాగో నాకు తెలియట్లేదు, మీరు చెప్పగలరా? ష్యూర్. యాక్చువల్లీ 10TV షేర్స్ అనేవి అవి లిస్టెడ్ షేర్స్ కావు, అవి వాళ్ళు ప్రైవేట్ ప్లేస్మెంట్లో ఇచ్చిన షేర్స్ కాబట్టి దాన్ని స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేయలేము మనం. అది వాళ్ళు ఒకవేళ స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేసిన తర్వాత మాత్రమే ఆ షేర్స్ సేల్ చేయగలుగుతాం. చేసుకోలేమని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ కాలర్ లక్ష్మీపతిరావు గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి లక్ష్మీపతిరావు గారు. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. కోల్ ఇండియా ఒకటిలో కెనరా బ్యాంకు 2 years టైం పీరియడ్ కి తీసుకుందాం అనుకున్నానండి. కోల్ ఇండియా 2 years స్టాక్ హోల్డ్ చేస్తాను. కోల్ ఇండియా ఓకే. కెనరా బ్యాంక్ ఓకే. సో కోల్ ఇండియా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు కొత్తగా బై చేయడానికి. కోల్ ఇండియా లాంగ్ టర్మ్లో మంచి స్టాక్ అండి. ఈ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్, ఇది లాంగ్ టర్మ్లో మీరు ఉంచుకోవచ్చు. ఓకే. అదే కెనరా బ్యాంక్ కూడా ప్రస్తుతం బ్యాంకింగ్ సెక్టర్ వీక్గా ఉంది. ప్రస్తుతం కెనరా బ్యాంక్ మీరు తీసుకున్నట్టయితే హోల్డ్ చేయండి. ఒకవేళ తీసుకోకపోతే డ్రాప్ కావటం మంచిది, ఎందుకంటే బ్యాంకింగ్ సెక్టర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంకింగ్ షేర్స్ అంతగా పెర్ఫామ్ చేయట్లేదు. ఓకే ఫైన్. అయితే ఇవాళ మనం చూస్తే సెక్టార్స్ వైజ్ ఒక్క ఫార్మా సెక్టర్ మాత్రమే నెగిటివ్గా నిన్న ట్రేడ్ అవ్వడం చూసాం. ఎందుకని మిగతా అన్ని కూడా బాగా పెర్ఫామ్ చేశాయి? నిన్న మేజర్లీ అండి డాక్టర్ రెడ్డీస్లో కొద్ది బ్యాడ్ న్యూస్ ఉండే. అమెరికన్ లా బోర్డ్ ఫర్మ్ లాసూట్ ఫైల్ చేసిందనే న్యూస్ వల్ల ఫండమెంటలీ కొద్దిగా బాగా సెల్లింగ్ చూసాం. దానివల్ల ఫార్మాలో వేరే స్టాక్స్ అన్ని కూడా ఇంపాక్ట్ అయ్యాయి. స్టాక్స్ లైక్ లుపిన్, సన్ ఫార్మా అంటే లార్జ్ క్యాప్ ఫార్మా ఎఫెక్ట్ అయ్యాయి. జస్ట్ నెగిటివ్ సెంటిమెంట్ అండి. నిన్న డాక్టర్ రెడ్డి మేనేజ్మెంట్ కూడా వచ్చి అలాంటివి ఏం లేదు, వాళ్ళ ఫైనాన్షియల్ బుక్స్ అన్ని అప్ టు డేట్ ఉన్నాయి అనేది చెప్పడం వల్ల కొద్దిగా రిలీఫ్ వచ్చింది. సెకండ్ హాఫ్లో అంత సెల్లింగ్ కాలేదు. బట్ ఓవరాల్గా స్పెక్యులేషన్ వైజ్ చూస్తే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సెగ్మెంట్, ఎస్పెషల్లీ ఫ్యూచర్స్లో డాక్టర్ రెడ్డిస్లో చాలా షార్ట్స్ ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ ఫార్మా సెక్టర్లో సన్ ఫార్మా స్టాక్లో కూడా షార్ట్స్ బిల్డప్ అయి ఉన్నాయి. ఎనీ టైమ్ ఈరోజు లేకపోతే మండే నుంచి బయింగ్ ఎమర్జింగ్ కావచ్చండి. బట్ మీరు అన్నట్టు ఫార్మా స్టాక్స్లో పర్టికులర్లీ లోవర్ లెవెల్స్లో బయింగ్ ఎమర్జ్ అవుతుంది. ఫండమెంటలీ ఆల్సో చాలా చీప్ లెవెల్స్, సో డెఫినెట్లీ బయింగ్ వస్తుందండి. ఓకే, నెక్స్ట్ కాలర్ రమేష్ గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి.
గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ బై చేశాం మేడం నిన్న 610 లో. దాని గురించి చెప్పండి. రైట్, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ బై చేశాం మేడం నిన్న. ఓకే ఓకే. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ ప్రస్తుతం 617 వద్ద ఉంది, 3% పెరిగిందండి. ఇది మంచి స్టాక్, ఫండమెంటల్గా బాగుంది, లాంగ్ టర్మ్ కోసం ఉంచుకోవచ్చు అండి. ఓకే ఫైన్. నెక్స్ట్ అనిల్ గారు, ఒక విషయం, ఎఫ్ఎంసీజీ సెక్టార్కి బూమ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. ఎందుకంటే 7th పే కమిషన్ రిపోర్ట్స్ అడ్మిట్ చేసింది ఫైనాన్స్ మినిస్టర్కి. సో ఈ సెక్టార్పై మీ కామెంట్ ఏంటి? 7th పే కమిషన్ రికమెండేషన్స్ ప్రకారం 23% సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీస్ హైక్ అయ్యే ఇది ఛాన్స్ ఉంది. కాబట్టి నిన్న ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అన్నీ బాగా పెర్ఫామ్ చేశాయి. ముఖ్యంగా దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వానికి దీనిపైన భారం పడనుంది. ఇది 1,00,000 కోట్ల రూపాయలు మార్కెట్లకు వస్తాయన్న అంచనాలతో ఎఫ్ఎంసీజీ సెక్టర్ స్టాక్స్ అన్ని, ఆటో, ఎఫ్ఎంసీజీ అండ్ కన్జ్యూమర్ గుడ్స్ షేర్స్ అన్ని నిన్న బాగా పెర్ఫామ్ చేశాయి. సందీప్ గారు, మీ వాయిస్ ఏంటి? మీరు అన్నట్టు చాలా పాజిటివ్ సెంటిమెంట్ అండి. అంటే చాలా లాంగ్ పెండింగ్ పే కమిషన్ ఇది. 23.5% హైక్ అనేది అన్ఎక్స్పెక్టెడ్. ఐ మీన్ అంచనాల మార్కెట్లో 15% ఉంటే దాన్ని బట్టి కన్జ్యూమర్ స్టాక్స్లో మొమెంటం వచ్చింది. 23.5% రావడం అనేది అబవ్ మార్కెట్ ఎస్టిమేట్స్. అది అందరికీ చాలా సర్ప్రైజింగ్గా ఉండే మార్కెట్లో. సో డెఫినెట్లీ కన్జంప్షన్ ఓరియంటెడ్ స్టాక్స్ లైక్ మీరు ఆటో అన్నట్టు ఆటో సెక్టర్, 2-వీలర్ 4-వీలర్లో చాలా బూమ్ రావచ్చు. ఎస్పెషలీ తర్వాత ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లైక్ బ్రిటానియా, హిందుస్థాన్ యూనిలివర్, మళ్ళీ మీరు జుబిలెంట్ ఫుడ్స్, పిజ్జా అండ్ డామినోస్ ఇలాంటివి చాలా మూవ్మెంట్ రావచ్చు. ఎందుకంటే యాజ్ అండ్ వెన్ జీతాలు పెరుగుతాయి, దాన్ని బట్టి కన్జంప్షన్ స్పెండింగ్ కాస్ట్ కూడా పెరుగుతుంది. సో డెఫినెట్లీ పాజిటివ్ సెంటిమెంట్. కాకపోతే గవర్నమెంట్కి ఇది కొద్దిగా భారం కావచ్చు 1,00,000 కోట్ల వల్ల, కానీ దాది లాంగ్ రన్లో అది అడ్జస్ట్ అవుతుందండి, నో ప్రాబ్లం. దిస్ ఈస్ వెరీ పాజిటివ్ సెంటిమెంట్ బికాస్ కన్జంప్షన్ బూమ్ అనేది డెఫినెట్లీ దీనికి చాలా పాజిటివ్ సెంటిమెంట్. రైట్. నెక్స్ట్ కాలర్ రజనీ హన్మకొండ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ రజనీ గారు, చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. నేను సన్ ఫార్మా బై చేశాను. ఓకే. 754లో బై చేశాను. 50 ఎలా ఉంటుందని. ఓకే, 754 దగ్గర సందీప్ గారు చెప్పండి. సన్ ఫార్మా బై చేశారు. లాంగ్ టర్మ్లో చాలా పాజిటివ్, ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్ అండి. నంబర్ 1 లార్జ్ క్యాప్ కంపెనీ ఇన్ ఫార్మా సెక్టర్. ర్యాన్బాక్సీ మర్జ్ అయిన తర్వాత ర్యాన్బాక్సీ తోటి చాలా పాజిటివ్ సెంటిమెంట్స్ దీంట్లో డెవలప్ అయ్యాయి. జస్ట్ ర్యాన్బాక్సీ మర్జ్ అయిన తర్వాత 2 quarters అడ్జస్ట్మెంట్ ఆఫ్ బయింగ్ అనేది కొద్దిగా జరిగింది. అందుకే స్టాక్లో కరెక్షన్ చూసాం 900 రేంజ్ నుంచి 750, 720 వరకు. 700 to 710 రేంజ్ అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ టెక్నికలీ. డెఫినెట్లీ మీరు మంచి రేంజ్లో ఉన్నారు. మీరు 1 year వరకు ఫోకస్ చేస్తారంటే మీకు 950 + 1000 వరకు టార్గెట్ డెఫినెట్లీ ఉందండి. ఫండమెంటల్లీ చాలా స్ట్రాంగ్ స్టాక్, చాలా లార్జ్ ప్రెజెన్స్ ఉంది. ర్యాన్బాక్సీ మర్జ్ అయ్యే వల్ల వాళ్ళకి చాలా ఎక్కువ డిస్ట్రిబ్యూషన్ స్పేస్ దొరుకుతుంది. దట్ ఈస్ ద బెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ సన్ ఫార్మా. డెఫినెట్లీ హోల్డ్ చేయండి. ఓకే. నెక్స్ట్ హరీష్ యూఎస్ఏ నుంచి కాల్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. నాది గ్రీవ్స్ కాటన్ 129లో ఉంది. సో ఇప్పుడు 149, 150 ఉంది కదా, ఏం చేయాలి? ఇంకోటి ఎన్ఐటి కానీ యాప్టెక్ కానీ ఈ రేట్లో ఎంటర్ అవ్వచ్చా చెప్పండి. ఓకే. గ్రీవ్స్ కాటన్ డెఫినెట్లీ క్వార్టర్ రిజల్ట్ చాలా సర్ప్రైజింగ్గా పాజిటివ్ ఇచ్చిందండి. 50% గ్రోత్ ఇచ్చింది ఈసారి ఆన్ దేర్ గ్రోత్, అండ్ సేల్స్ నెంబర్స్ కూడా 45% గ్రోత్ ఇచ్చింది. డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు అండి. మీరు 175 వరకు టార్గెట్ చూడొచ్చు. అండ్ టెక్నికల్ ఫ్యాక్టర్లో కూడా 120 అనేది 200 డే మూవింగ్ యావరేజ్ ఉండే, దాని అబౌవ్నే ఉంది. సో దట్ ఈస్ వెరీ పాజిటివ్ ప్యాటర్న్ ఫర్ గ్రీవ్స్ కాటన్. డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు. మీరు ఆల్మోస్ట్ 175 to 180 టార్గెట్ చూడొచ్చు ఇన్ స్పాన్ ఆఫ్ 6 months అండి. ఎన్ఐటి అండ్ యాప్టెక్లో బెస్ట్ స్టాక్ ఇస్ ప్రిఫర్డ్ ఇస్ ఎన్ఐటి అండి. క్వార్టర్ రిజల్ట్స్ బాగా ఉన్నాయి. ఎన్ఐటి టెక్ అనేది చాలా బులిష్ ప్యాటర్న్ చూపిస్తుంది, అబౌవ్ 600 రేంజ్లో ఉంది. అండ్ మీరు ఎన్ఐటి అని నార్మల్ ఎన్ఐటి మాట్లాడుతుంటే అది కూడా డెఫినెట్లీ మంచి స్టాక్స్ అండి. రెండిట్లో ఏదైనా బై చేయొచ్చు. ప్రిఫరబుల్లీ ఎన్ఐటి టెక్ అనేది చాలా లార్జ్ ప్రెజెన్స్ ఉంది అండ్ ఫండమెంటలీ కూడా స్ట్రాంగ్ రిజల్ట్స్ ఇచ్చాయి. సో ఎన్ఐటి టెక్ వుడ్ బి ప్రిఫరబుల్ ఫర్ అ టార్గెట్ ఆఫ్ 800+ అండి. రైట్. నెక్స్ట్ కాల్ వెంకట నారాయణ గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. హలో. రైట్, కాల్ కట్ అయినట్లుంది. అయితే అనిల్ గారు, మనం చూసామా ఇండిగో ఎయిర్ షేర్ ఇది లిస్టింగ్ తర్వాత చాలా పాజిటివ్గా
ట్రేడ్ అవుతోంది. సో ఈ స్టాక్ గురించి మీ కామెంట్. ఇండిగో ఎయిర్వేస్ మంచి ఫండమెంటల్స్ ఉన్న స్టాక్ అండి. ఎయిర్లైన్స్లో ప్రస్తుతం ప్రాఫిట్స్ చూపిస్తున్న షేర్ ఇది. జెట్ ఎయిర్వేస్ కంటే కూడా ఇది ప్రిఫరబుల్. 700 ఆర్డ్లో లిస్ట్ అయింది. ఇది ప్రస్తుతం 1100 రేంజ్లో ఉంది. ఇది 1200 వరకు వచ్చే అవకాశం ఉంది. ఓకే. అండ్ అలాగే ఇన్ఫీ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇది. నోవా కన్సల్టింగ్ని ఇది కొనుగోలు చేసింది. సో దట్ ఇన్ఫీ భూమిలోకి వచ్చి కొనసాగే అవకాశం ఉందని కూడా వినిపిస్తోంది. సో ఇన్ఫోసిస్ గురించి. ఇన్ఫోసిస్ పైన మన బ్యాంక్ ఆఫ్ అమెరికా అండ్ మెరిల్ లించ్ పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చాయి నిన్న. దాంతో ఇన్ఫోసిస్ పెరిగింది. మరొక కారణం ఏంటంటే ఆయిల్ కన్సల్టింగ్ ఫర్మ్ను, యుఎస్ ఆయిల్ కన్సల్టింగ్ ఫర్మ్ను కొనుగోలు చేసింది ఇన్ఫోసిస్. ఆ న్యూస్ కూడా నిన్న ఇన్ఫోసిస్ పుంజుకోవడానికి దోహదపడ్డాయి. సందీప్ గారు, వన్ ఆఫ్ ద టాప్ ఐటీ కంపెనీ ఇన్ ద ఐటీ సెక్టర్. సో ఇన్ఫోసిస్ పాజిటివ్గా ఉండటం వల్ల సో ఐటీ సెక్టర్ ఏమైనా ఎఫెక్ట్ చేయ ఛాన్సెస్ ఉన్నాయంటే ఎలా ఉండి పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయంట? ఐటీ సెక్టర్ అండ్ ఐటీ ఇండెక్స్ యాజ్ అ హోల్ 11,000 రేంజ్ అనేది చాలా స్ట్రాంగ్ సపోర్ట్ అండి. అక్కడ నుంచే నిన్న బౌన్స్ బ్యాక్ అయింది 10,900 రేంజ్ నుంచి. డెఫినెట్లీ ఇప్పుడు వాల్యూ బయింగ్ వస్తుంది. ప్లస్ సపోర్టెడ్ టు ఐటీ సెక్టర్ డాలర్ యూఎస్డి ఐఎన్ఆర్ అనేది పైకి వెళ్తుందండి. 66.50 నుంచి 67 రేంజ్ వచ్చే అవకాశం ఉంది. సో దట్ ఈస్ పాజిటివ్ ఫర్ ద సెక్టర్. ఫండమెంటలీ గుడ్ న్యూస్ మీరు అన్నట్టు ఇన్ఫోసిస్కి. అది నోవా సొల్యూషన్ ఆయిల్ దట్ విల్ బి అ బెటర్ ఫిట్ ఇన్ టు దేర్ పోర్ట్ఫోలియో ఆఫ్ అక్విజిషన్. చిన్న చిన్న కంపెనీ చాలా అక్వైర్ చేస్తే పెద్దగా ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంది ఇన్ఫోసిస్కి. సో డెఫినెట్లీ ఇన్ఫోసిస్ మీరు అన్నట్టు టాప్ ఐటీ పిక్. దానివల్ల మిగతా ఐటీ స్టాక్స్ కూడా బయింగ్ ఇంట్రెస్ట్ రావచ్చండి ఈరోజు. ఓకే. నెక్స్ట్ కల్లా రాజు హన్మకొండ నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ రాజు గారు. గుడ్ మార్నింగ్. చెప్పండి. మేము 2008లో యూటీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్వాన్స్ ఫండ్ లో 1 lakh రూపీస్ మ్యూచువల్ ఫండ్ లో పెట్టామండి. ఓకే. దాని గురించి కొంచెం డీటెయిల్ చెప్పండి. కంపెనీ పేరు ఒక్కసారి రిపీట్ చేయరా? యూటీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్వాన్స్ ఫండ్. యూకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూటీఐ. ఓకే సందీప్. యూటీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెసిఫికలీ ఫండ్ పేరు అయితే చెప్పలేదు, కానీ ఓవరాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భూమి అయితే నెక్స్ట్ 2-3 yearsలో ఉండొచ్చండి. 2008లో ఇన్వెస్ట్ చేశారంటున్నారు కాబట్టి నాకు తెలిసి దాని నేవీ ఆర్ నెట్ అసెట్ వాల్యూ ఇంచుమించు ఇదే రేంజ్లో ఉండొచ్చు. ఐ మీన్ సేమ్ ఇప్పుడు కూడా అదే రేంజ్లో ఉండదు. బికాజ్ ఏ మూమెంట్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్కి గత 4-5 years నుంచి రాలేదు. కొద్దిగా హైలో ఉన్న డెఫినెట్లీ హోల్డ్ చేయండి. ఎందుకంటే గవర్నమెంట్ రిఫార్మ్స్ వల్ల మేజర్ రిఫార్మ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్లోనే వస్తాయి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓవరాల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ అనేది నెక్స్ట్ 3-4 yearsలో చూసుకుంటే లాంగ్ టర్మ్లో డెఫినెట్లీ దే విల్ పర్ఫార్మ్ అండ్ దే విల్ అవుట్ పర్ఫార్మ్ ద మార్కెట్. బికాస్ ఎకనామిక్ గ్రో కావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ మ్యాండేట్ అండి. అన్లెస్ అని అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ గుడ్, ఇండియన్ ఎకానమీ కెనాట్ గ్రో యాజ్ ఫాస్ట్ యాజ్ చైనా. సో డెఫినెట్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ బి ప్రైమ్ ఫోకస్ ఫర్ నెక్స్ట్ 3-4 years. హోల్డ్ చేయొచ్చు డెఫినెట్లీ దిస్ ఫండ్ షుడ్ బి. ఓకే. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే అండి, మేడం చెప్పండి. నేను ఐపీఎల్లో తీసుకున్నాను. ఓకే. అది రేట్స్ 1140 వరకు నిన్న వచ్చింది. ఓకే. అది ఎగ్జిట్గా మాట్లాడిన ప్రాఫిట్ అయితే వస్తుంది, ఇంకా పెరుగుతుందా? ఇండిగో ఎయిర్వేస్ 1200 వరకు వెళ్ళే ఛాన్స్ ఉందండి. కాకపోతే మీకు ఐపీఓలో అలాట్ అయ్యాయి కాబట్టి మంచి ప్రాఫిట్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం బుక్ చేసుకోవటం మంచిదని నా అభిప్రాయం. నెక్స్ట్ విజయ్ కుమార్ విజయవాడ నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ విజయ్ కుమార్ గారు. హలో, గుడ్ మార్నింగ్ అండి. యా గుడ్ మార్నింగ్, చెప్పండి. మేడం, నేను కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే. నేను ఇప్పుడు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలా లేకపోతే కామోడిటీ అకౌంట్ ఓపెన్ చేయాలి? కొంతమంది డిమాట్ ఓపెన్ చేయమన్నా, కొంతమంది కామోడిటీ అకౌంట్ ఓపెన్ చేయమంటున్నారు. ఓకే, డెఫినెట్లీ డిమాట్ అకౌంటే అండి. సో ఇంకా క్లియర్గా అనలిస్టులు చెప్తారు. సందీప్ గారు. కమోడిటీ అనేది చాలా స్పెక్యులేషన్ అండి, రిస్క్ క్యాపిటల్ చాలా ఎక్కువ ఉంటుంది. సో డెఫినెట్లీ డోంట్ ప్రిఫర్ కమోడిటీ. డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయండి. నార్మల్గా మీరు కొత్త ఇన్వెస్టర్ అంటున్నారు కాబట్టి స్లో అండ్ స్టడీ ఇన్వెస్ట్ త్రూ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ SIP route where professionals will be managing your funds and fund managers will be managing the mutual funds. సో అవగాహన వచ్చాకనే మీరు డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్టాక్స్ చేయండి. ఏదో జనాలు చెప్తున్నట్టు ఈ స్టాక్ కొనండి, ఆ స్టాక్ కొనండి అని చేయకండి. బ్లూ చిప్స్ కంపెనీ కొనుక్కోండి. నిఫ్టీ ETF ఉంది, అది కూడా బెటర్ కొనుక్కోండి. సో నిఫ్టీ ETF గత హిస్టారికల్ 15 years రిటర్న్లో 16 to 17% రిటర్న్ ఇచ్చింది పర్ ఇయర్. సో డెఫినెట్లీ ETF కొనుక్కోవచ్చు, లేకపోతే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్ చేయండి అండి.
ఎస్ రైట్. డైరెక్ట్ అంటే కమోడిటీస్కి అంటే ఒక్కసారి ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేసి ఒక ఐడియా వచ్చాక 1 year గ్యాప్ తర్వాత కమోడిటీస్కి ప్లాన్ చేయొచ్చు. బికాస్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే కమోడిటీలో ఉండాలి. బికాస్ కమోడిటీ అనేది చాలా రిస్క్ సెక్టర్ సబ్జెక్ట్ అసెట్ క్లాస్. సో డెఫినెట్లీ అది ఫ్యూచర్స్లో ఉంటుంది. అది కంపెనీ లాగా గ్రో కాదు. ఈరోజు 26,000 గోల్డ్ ఉంటే రేపు పొద్దున ఎనీ మూమెంట్ గోల్డ్ డిమాండ్ పడిపోతే 2,000 కూడా రావచ్చు. అండ్ పాసిబిలిటీస్ దేర్ బికాస్ దట్ ఈస్ నాట్ అ గ్రోయింగ్ అసెట్. Commodity doesn't grow. It is only commodity where it is consumed. Companies are growing because quarterly results, sales grow అయితే profits వస్తాయి. అలాంటి థీమ్ అనేది commodities don't have. It's only they produce from mines and sell it to the public. Cost of production is only the mining thing. It's only demand and sentiment వల్ల the price movement change అయితే. So that is a lot of speculation commodity on the whole. So definitely commodity is not an investment idea. Investment idea is only investment in stocks. కమోడిటీ ఈజ్ ఆల్ స్పెక్యులేషన్. దెన్ రిస్క్ ఉంటుంది. ఆ రిస్క్ మీరు తట్టుకోగలుగుతారంటే డెఫినెట్లీ చేయొచ్చు. రైట్. రవికుమార్ హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి రవికుమార్ గారు, చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి రవికుమార్ గారు. కేసీపీ షుగర్ 28-25 లో హోల్డింగ్ మేడం. ఓకే. సో కేసీపీ షుగర్స్ గురించి అడుగుతున్నారు, హోల్డ్ చేయాలా? షుగర్ స్టాక్స్ ఈ మధ్య లైమ్ లైట్లోకి వచ్చాయి. సబ్సిడీ ఏదో ఇస్తున్నారని కేంద్ర ప్రభుత్వం, దాంతో లైమ్ లైట్లోకి వచ్చాయి. దాదాపు 10% పెరిగాయి. అన్ని స్టాక్స్ ర్యాలీ చేసాయి. న్యూస్ వచ్చాక బయటకు మాత్రం ఈ స్టాక్స్ అన్నీ పడిపోవటం మొదలుపెట్టాయి. కాబట్టి ఈ స్టాక్ కేసీబీ షుగర్స్ లాభం వస్తే మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవటం మంచిది. ఓకే. నెక్స్ట్ కాల్ ప్రతాప్ రెడ్డి గారు కల్వకుర్తి నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి, డైరెక్ట్గా మాట్లాడండి ప్రతాప్ రెడ్డి గారు. చెప్పండి మేడం. సింటెక్స్ మరియు ప్లీజ్ చెప్పండి. సింటెక్స్ మరియు ఓమ్ మెటల్ ఈ మూడు గురించి కొనాలని ఉంది మీ ఒపీనియన్. ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేయరా మీ స్టాక్స్? సుజలా అండ్ సింటెక్స్, సెన్సెక్స్, ఓమ్ మెటల్. ఓకే. సింటెక్స్. ఈ మూడు స్టాక్స్లో సింటెక్స్ ఫండమెంటల్లీ మంచి స్టాక్ అండి. మీరు సింటెక్స్ కొనటం మంచిది. ఈ మిగిలిన 2 స్టాక్స్ పెన్నీ స్టాక్స్. సింటెక్స్ 100 ప్రస్తుతం 100లో ఉంది. దీన్ని హోల్డ్ చేసుకొని 120 వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి షార్ట్ టర్మ్లో. ఓకే. సో షార్ట్ టర్మ్ సజెస్ట్ చేస్తున్నారు సింటెక్స్. ఫైన్. నెక్స్ట్ కాల్ లక్ష్మీ నరసింహ గారు లైన్లో ఉన్నారు హన్మకొండ నుంచి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి. రిలయన్స్ క్యాష్ ఫ్లో ప్లాన్ లో మేము 2011లో 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేసామండి. ఓకే. ఆ తర్వాత కొన్ని మా కారణం వల్ల అమ్మాయి పిల్లల వల్ల మేము ఇన్వెస్ట్ చేయలేకపోయాం. ఓకే. మళ్ళీ అది డబ్బుల కోసం మేము పోయి అవుతే ఏజెంట్ ఏమంటున్నారంటే మీరు మళ్ళీ బ్యాలెన్స్ ఏదైతే 3 years ఉన్నదో అది కట్టమంటున్నారు, వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఓకే. అది కడితేనే ఈ మిగిలిన అమౌంట్ వస్తాను, లేదా ఆ అమౌంట్ రాదండి, ఆ అమౌంట్ పోయినట్టు అని చెప్పి వాళ్ళు ఏజెంట్స్ ఉన్న వాళ్ళు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు. ఓకే. ఐ థింక్ అంటే మీరు రిలయన్స్ ఇన్వెస్ట్ చేస్తుంది అనేది అటు యూలిప్ అనుకుంటా. యూలిప్ అనేది ఇట్ ఈస్ యూనిట్ లింక్ ఇన్సూరెన్స్ ప్లాన్ అండి. ఇన్సూరెన్స్ కమ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. సో డెఫినెట్లీ దానికి లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. మీరు 1 year 2 years కట్టినారా అంటున్నారు. ఏజెంట్లు అలా అంటున్నారంటే తప్పండి. రిలయన్స్ కంపెనీకి డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి. డెఫినెట్లీ మీకు దాంట్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తారో దాంట్లో కొంత పెనాల్టీ వేసి మీకు డబ్బులు వెనక్కి రావచ్చు. లేకపోతే మీరు కట్టాలనుకుంటే ఆ పెనాల్టీ తోటి ఇంక్లూడ్ అయ్యి మీరు కట్టాల్సి వస్తుంది మిగతా ఇయర్స్. 3 years అయితే డెఫినెట్లీ లాక్-ఇన్ ఉంటుంది. బట్ ఏజెంట్స్ అనడం అనేది తప్పండి. మీకు మనీ అయితే ఎంతో కొంత పెనాల్టీ కట్టేవో లేకపోతే 30-40% డిటెక్ట్ చేసి మీరు కట్టిన అమౌంట్లో రావచ్చు. రైట్. అయితే చాలా బ్రీఫ్గా ఇవాళ టాప్ గైనర్స్ అండ్ టాప్ లూజర్స్ చూద్దాం. మొదట టాప్ గైనర్స్ విషయానికి వస్తే బజాజ్ ఆటో 2428 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇది 3.64% నిన్న గెయిన్ అవ్వడం చూసాం మనం. బజాజ్ ఆటో గురించి మీ కామెంట్ ఏంటి సందీప్ గారు? బజాజ్ ఆటో టెక్నికల్ బ్రేక్అవుట్ ఇచ్చిందండి. అండ్ మీరు అన్న లెవెల్స్ నుంచి ఇంకో 3-4% అప్సైడ్ చూడొచ్చు. సో ఆటో సెక్టర్ యాజ్ అ హోల్ కూడా బయింగ్ చూసాం నిన్న. డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చండి విత్ స్టాప్ లాస్ ఆఫ్ 2550 ఆన్ షార్ట్ టర్మ్ అండ్ మోర్ దాన్ 2800+ టార్గెట్ చూడొచ్చండి బజాజ్ ఆటో. ఓకే. అయితే అనిల్ గారు టాప్ లూజర్ విషయానికి వస్తే డాక్టర్ రెడ్డీస్ ఇది 3281 దగ్గర ట్రేడ్ అవుతోంది. నిన్న -2.6%
2.55% నిన్న లాస్ అవ్వడం మనం చూసాం. సో డాక్టర్ రెడ్డిస్ గురించి మీ కామెంట్. డాక్టర్ రెడ్డిస్ యూఎస్ ఎఫ్డిఏ వార్నింగ్స్తో నెగిటివ్ జోన్లోకి వెళ్ళడం చూసాం. అందులో మళ్ళీ నిన్న కూడా మరో న్యూస్ వచ్చింది, యూఎస్లో లా ఫర్మ్ ఒకటి కేసు ఫైల్ చేస్తుందని న్యూస్తో మరింత తగ్గింది. ఇది స్వల్పకాలికంగా కొంచెం నెగిటివ్గా ఉన్నా కూడా లాంగ్ టర్మ్లో మంచిగా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంది. ఓకే, అయితే మీ రికమెండేషన్స్ ఇవాళ? నేను ఇవాళ వల్పూల్ ఒకటి రికమెండ్ చేస్తున్నానండి. వల్పూల్ ప్రస్తుతం 667 వద్ద ఉంది. 657 టార్గెట్గా స్టాప్ లాస్గా పెట్టుకొని 690 టార్గెట్ కోసం ఇది బై చేయొచ్చు. నిన్న ఈ స్టాక్లో స్పాట్ చూసాం, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అన్ని పెరిగాయి. కన్జ్యూమర్ గుడ్స్ స్టాక్స్లో మంచి స్టాక్ ఇది. ఓకే, ఇది మీరు బై చేసుకోవచ్చు ప్రస్తుతం. ఓకే, దెన్ ఫైనల్లీ ఇవాళ ట్రేడర్స్కి ఇన్వెస్టర్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ బ్రీఫ్గా. ఇవాళ మార్కెట్స్, ఏషియన్ మార్కెట్స్ స్లగ్గిష్గా ఉన్నాయి కాబట్టి మన మార్కెట్స్ కూడా కొంచెం ఒడిదొడుకులతో ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సెక్టర్ స్పెసిఫిక్ షేర్లలో ట్రేడ్ చేయడం మంచిదని నా ఉద్దేశం. అయితే ఇవాళ జరిగిన డిస్కషన్ మీ హోల్డింగ్స్ ఏమైనా ఉన్నాయి? లేవండి, నా హోల్డింగ్స్ ఏం లేవు. సందీప్ గారు? నో అండి, నో హోల్డింగ్స్ పర్సనల్. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు ఇవాళ డిస్కషన్ పార్టిసిపేట్ చేసినందుకు. ఇదే వాటి బిజినెస్ ప్లేస్. మరిన్ని అప్డేట్స్తో రేపటి బిజినెస్ ప్లేస్లో మళ్ళీ మీట్ అవుదాం. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.